కాస్త నవ్వుతూ ఉండండి. మరికింతగా కూడుకొచ్చాం, వారి సంతోషంలో పాల్గొనడానికి వచ్చాం. ఎంత సంతోషంగా ఉండాలి కదా. ఈరోజు సామాన్యమైన 4 మాటలు ఏదో చెప్పాలనుకుంటున్నాను. 4 సింపుల్ థింగ్స్, సింపుల్ ఫ్యాక్ట్స్. అంటే పెద్ద వర్తమానం చెప్పడానికి కాదు, కానీ సామాన్యమైన 4 మాటలు. ఇక్కడికి రాగానే సహోదరులు మోకరించారు కదా. కృతజ్ఞత చెల్లించడం అవుతే కానీ, ఆరాధించడం అవుతే కానీ, భంగిమ, ద పాస్చర్ ఈజ్ సో ఇంపార్టెంట్. మోకరించడం అనే దగ్గర మనం ఆయన ఇస్తున్న గౌరవం చిన్నది కాదు. లేఖనంలో మరొకి సాగిలపడి నమస్కారం చేసి మోకాళ్ళుని అనే పదాలు కనబడతాయి. ఈ పదాలని దేని చూపిస్తాయో తెలుసా? ఆరాధన చూపిస్తాయి, కృతజ్ఞతను చూపిస్తాయి. మోకరించిన వ్యక్తి మాట్లాడటం అంతగా రానివాడై ఉండవచ్చు, భాషను వ్యక్తీకరించలేకపోవచ్చు, కానీ ఆ మోకరించిన విధానం, ఆ మోకరించిన అంతరంగాన్ని చూసేవాడు దేవుడు. అది ఆయన సంతృప్తి. దానిని బట్టి ఆయన ఆనందిస్తాడు, సంతృప్తి చెందుతాడు. నేను ఈ క్రైస్తవ్యంలో ఇది లేదు, ఎప్పుడో పోయింది. మా చిన్నతనంలో మోకరించని వ్యక్తులు ఎవరు కనపడేవాడు కాదు. ఇప్పుడు మోకరించే వ్యక్తులు అరుదుగా కనపడతారు. నేను ప్రభుదాస్ గారి లైఫ్ రాసుకున్న టైంలో ఇక్కడ ఓటి జేమ్స్ గారిని కలుసుకోవడానికి వచ్చాను. నాకంటే ఒక 20 సంవత్సరాలు పెద్దవాడాయి. వెళ్ళగానే గవ్వాలను మోకరించాడు, కానీ నేను మోకరించలేదు. కారణం ఏంటంటే నాకు శాక్ ప్రాబ్లం ఉంది. ఎడంకాలు ఇలా వంగకూడదు, తెలియదు. ఇలా వంగితే కష్టం, ఇంకా పడకే. ఆయన అన్నాడు, మీరు మోకరించరా అని. సిగ్గైపోయింది. ఎప్పుడు మోకరించేవాడు, కానీ అప్పుడు బాగా సివియర్గా ఉంది. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ బాధపడకు కనుక్కున్నాను. కాలు ఉంటే ఏంటి, నీ పాదాల దగ్గర మోకరించి కొనుక్కునేది. ఆ రోజు మళ్ళా తిరిగి మోకరించడం ప్రారంభించాను. కాకపోతే వెనక్కి వంగి కూర్చోలేను, నిటారుగానే మోకరించుకుంటాను. ఈ భంగిమ మీ ధైర్యం చూపిస్తుంది, మన అంతరంగాన్ని వ్యక్తీకరిస్తుంది, మన అంతరంగంలో ఉన్న భావాన్ని వ్యక్తీకరిస్తుంది. మీరు మీ ఆడపడుచు ఇంటికి వచ్చిందనుకోండి, ఊరికి అంటున్నా తిట్టుకోవాలి. మీ ఆడపడుచు ఇంటికి వచ్చిందనుకోండి, నువ్వు కూర్చుని లోపలరా అన్నావు, నీలో గోల్డ్ ప్రేమ ఉన్నట్టు లోపలికి రా అన్నావు. లేవలా, వెళ్ళలా. నువ్వు గబగబా గుమ్మం దాకా వెళ్ళి ఎప్పుడు వచ్చావో నా 2 చేతులు అలా పట్టుకున్నావు అనుకో, ఏమయ్యేది? పాపం పొరపాట. మన వైఖరి, మన ప్రవర్తన, మన దేహం చెబుతుంది. కానీ నేటి నాన్న అనేక మందిలో ఇది లేదు. మందిరానికి వచ్చిన వాడు మోకరించని వ్యక్తి ఒకటి కనపడేవాడు కాదు ఆ రోజుల్లో. రాగానే ఎవరికి వాడు మోకరించేవాడు, మోకరించి బాగుంటే వాడు కూడా ప్రార్థన చేసుకునేవాడు. ఆ తర్వాత నాతో మాట్లాడే అనేవాళ్ళు. ఎవరు మాట్లాడినా దేవుడి జీవం ప్రవహించేది ఆ రోజుల్లో. ఆయన పెద్దవాడు చిన్నవాడు ఈ వ్యత్యాసాలు ఉండేవి కావు. కారణం వాడు దేవుని సన్నిధిని ముందుగా సిద్ధపరిచేవాడు. ఈరోజు నేను మీకు 4 మాటలు చెప్తానన్నాను కదా. మొదటి మాట దగ్గరికి వెళ్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం
18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెబుతుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అని ప్రార్థన చేస్తాను. ప్రేమ గల తండ్రి, దయగల గొప్ప దేవా, మీ దయగలిగిన పాదాల సమీపానికి మరోసారి సంఘంగా సహవాసంగా వస్తున్నాను. మీరు మాతో మాట్లాడతారని, మా అంతరంగాలను తృప్తిపరుస్తారని, మా లోపాలను ఎత్తి చూపిస్తారని, మేమందరం నీకు ఇష్టంగా బ్రతకడం కోసం నీ వాక్యపు ప్రత్యక్షతనిస్తారని నమ్ముతున్నాం నాయన. నిలబడినవాడు వంటివాడు, మీరు నింపితే తప్ప మీ పిల్లల ఆకలి తీరదు. మీరే మీ ఆత్మచేత నింపండి, మీ వాక్యాన్ని వారికి విరిచి వడ్డించండి, వారు భుజించి తృప్తి చెందడానికి కృపనివ్వండి. మీ దాసుని ఆశాంతం మరుగుపరచండి, అనవసరమైన మాటలేవి రాకుండా మీ దాసుని మీరు మీ ఆత్మచేత సంపూర్ణంగా నియంత్రించడానికి మీ పునరుద్ధాన బలాన్ని దేహానికి కోరుకుంటూ నా అంతరంగం మీ ఆత్మచేత నింపబడడానికి అర్థిస్తూ యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సంఘటన భలే సంఘటన. అతని గురించి రాస్తూ అధికారి అన్నాడు. ఏ వ్యక్తి అయినా అధికారంలోనికి రావాలి అంటే సుమారుగా ఏ వయసు రావాల్సి ఉంటుంది? ఒక వ్యక్తి ఆఫీసర్ అవ్వాలి. ఇవాళ ఒకేసారి ఆఫీసర్ ఉద్యోగానికి రావడం ఉండేది కాదు ఆ రోజుల్లో. కింద నుంచి పైకి రావాల్సిన వాడు ఎవరైనా ఇవాళ ఒకేసారి ఎగ్జామ్ రాసి ఆఫీసర్ అయిపోయిన వాళ్ళు ఉన్నట్టుగా ఆ రోజుల్లో కుదరదు. రోమన్ పరిపాలన విధానం అది కాదు. ప్రతి వ్యక్తి సోల్జర్ దగ్గర నుంచే స్టార్ట్ కావాలి. ఇప్పుడు అధికారి అయ్యాడు అంటే ఎంత వయసు ఉండాలి? కనీసం 40 అన్నా ఉండాలి కదా. అతనికి ఒక కూతురు ఉంది అంటే పెళ్లి కూడా అయిపోయింది, పిల్లలు పుట్టారు. వయసు ఎంత ఉండొచ్చు? 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు కదా. అధికారం వయస్సు ఒక వ్యక్తిని ఒక యవనస్తుని ముందు మొక్కేటట్టు చేయగలుగుతుందా? He's an officer and an elderly man also. అవునా? అధికారి కుమార్తె ఉంది, పెళ్ళయింది, అలాంటి వాడు కదా. ప్రభు వయసు ఎంత? 30 సంవత్సరాల యవనస్తుని ముందు ఏం చేశాడంట? మొక్కాడంట. మీకేమనిపించింది మాట చూస్తే? ప్రభువుకు మనం ఇచ్చే గౌరవం, ప్రభు ఎడలా మనం చూపించే గౌరవ భావం ప్రతి కృతజ్ఞతలోనూ ప్రతి ఆరాధనలోనూ ఉండవలసింది. మా వచ్చి ముందుకు జరగండి రా, మీరు బాగా జరగండి, ఎదరికి వచ్చే వెనక్కి వచ్చిన వాళ్ళు వెనక్కి ఎట్టుకోండి. అంతైనా మీరు మోకాళ్ళ మీద నడుచుకుని నేర్చుకున్నారు. ఇలా అంటారు, ఒక అడుగు జరిగితే ఆయన ఇస్తానన్నాడు అనుకోండి సీఎం గారు, ఎందుకు జరుగుతారు? సరిగ్గా వీరక్షకుడు యూదా మతానికి క్రైస్తవ్యానికి మధ్య జరగబోయే సంఘర్షణ గురించి పైవచనాలు మాట్లాడాడు. పైవచనాల సారాంశం ఏంటంటే, పాత ద్రాక్షారసపు తుదికి
క్రొత్త తోలు కుడితే అది పిగిలిపోద్ది ఖాయంగా. కొత్త ద్రాక్ష రసం కొత్త తిత్తులోనే పోయాలి అని చెప్పిన సందర్భం అది. యూదా మతానికి క్రైస్తవ్యానికి మధ్యలో ఏం జరగాలి, ఎలా ఉండాలి? ఒకడు నూతన సృష్టి కాకుండా ఈ జీవాన్ని స్వీకరించడం సాధ్యం కాదని చెప్తున్నాడు. ఒకడు తిరిగి జన్మించకుండా ప్రభువు చేత నింపబడడం కానీ, ఆత్మ చేత నింపబడడం కానీ, దేవుని వాక్యం చేత నింపబడడం కానీ సరికాదని, అది మిగిలిపోద్దని చెప్తున్న సందర్భం. సరిగ్గా ఈ మాటలు ఆయన మాట్లాడుతూ ఉండగా ఈ అధికారి లోపలికి వచ్చాడు. వచ్చిన వాడు మ్రొక్కి అన్నాడు. అంటే ఏం చేస్తుండాలి? మ్రొక్కి అంటే ఏం చేస్తుండాలి? ఎప్పుడైనా మీరు మొక్కడం చూసారా? మనకి అసలు మనసు ఎక్కడ ఉంది, చూసే అవకాశం ఎక్కడ లేదు కదా. రాగానే మోకాళ్ళ మీద పడతారు, మోకాళ్ళ మీద పడి తలకాయ నేలకు వచ్చేస్తారు, రెండు చేతులు ముందుకు సాగుతారు, దాన్ని మొరుకుట అంటారు. ఒక అధికారి ప్రభు కంటే వయసులో పెద్దవాడు, ప్రభు కూడా మనిషిగానే ఉన్నాడు కదా, కనపడుతున్నాడు కదా. ఆయన ముందు మోకాళ్ళు ఉన్నాడు. మోకాళ్ళు వాడు ఒక మాట అడిగాడు, అయ్యా నా కుమార్తె ఇప్పుడే చచ్చిపోయింది, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, నీవు వచ్చి నీ చెయ్యి చాపితే బ్రతుకుతాయా? ఎప్పుడు ఆరాధించాడు, ఎప్పుడు కృతజ్ఞత చెల్లించాడు? నేనంటాను ఈ మ్రొక్కడం అనేది ఆరాధించడం అని అర్థం. ఇంగ్లీష్ లో చూడండి, దే వర్షిప్, హి వర్షిప్ అని రాసి ఉంటుంది. అతడు ఆరాధించాడు. ఎప్పుడు? యేసు ప్రభు ఇంటికి రాలా, చేయి చాపలా, కూతురు బతకల, ముందుగానే అతడు ఆరాధకుడిగా ఉన్నాడు. ఈ రహస్యం ఎక్కడ నేర్చుకున్నాడు ఈ అధికారి? దావీదు యొక్క ఆత్మీయ రహస్యం తెలుసా మీకు? సమస్య వస్తుంది, ఆరాధించడం ప్రారంభిస్తాడు, ప్రార్థన చేయడు. ఏమని ఆరాధిస్తాడో తెలుసా? నాయన నీతిమంతుల సంతాన పక్షంగా నువ్వు ఉంటావు కదా అంటాడు. నీతిమంతుల సంతానం భిక్షమెత్తుకోరు కదా అంటాడు. ఎంత మాట! అవునయ్యా, మహా ఎండకు కాలిన స్థలంలో గొప్ప బండనీడగా నువ్వు ఉంటావయ్యా అంటాడు అడవిలో ఉండి. దాని అర్థం ఏంటో తెలుసా? అయ్యా మేము కష్టాలు పడుతున్నాం, నువ్వు నీడ మా మీద ఉంచయ్యా, నువ్వు నీడగా ఉండే దేవుడు కదా. ఆరాధనలోనే అభ్యర్థన కూడా అది దావీదులోనే చూడగలుగుతాం. ఈ దావీదు వంటి ఆత్మీయమైన రహస్యం ఎరగడం అనేది, కార్యం జరగలా, బిడ్డ బ్రతకలా, అయినా సరే అతడు ఆరాధించడం ప్రారంభించాడు. చాలాసార్లు మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఎప్పుడు ఆరాధిస్తాం? ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తాం? కార్యం జరిగిన తర్వాత చేస్తాం. నేను మీతో అంటాను, ఇందులో నుంచి ఒక చిన్న తలం మీతో చెప్తాను. ఆ బిడ్డ చచ్చిపోయింది, నువ్వు కూడా చచ్చిపోయావు. ఆ బిడ్డ ఆ తర్వాత బతికింది, నువ్వైతే ఆల్రెడీ బతికావు. అపరాధాల చేత పాపాల చేత చచ్చిన నువ్వు బ్రతికావు. కానీ ఆరాధించేవాడు కదా నువ్వు. దేవుడు ఎప్పుడు ఆరాధించావు? ఎంతకాలం అయింది నువ్వు ఆరాధించదు? దేవునికి కృతజ్ఞత చెల్లించి ఎంతకాలం అయింది? రక్షించబడిన ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటంటే వర్షిపింగ్ హిమ్, థాంకింగ్ హిమ్. ఆయనకి కృతజ్ఞత చెల్లించడం, ఆరాధించడం అనేది రక్షించబడిన ప్రతి వ్యక్తి యొక్క విద్యుత్ ధర్మం. కానీ ఎప్పుడు చేయం మనకు అసలు అలవాటే ఉండదు కదా. కానీ చీర పెట్టిన వాళ్ళ మాత్రం తెగ పొగుడుతాం, అవసరానికి అప్పించిన వాళ్ళని మాత్రం నెత్తికెళ్ళుకుంటాం. కానీ అపరాధాల చేత పాపాల చేత
సచ్చిన మనల్ని బ్రతికించిన వారిని ఎప్పుడు ఆరాధించారు. ఇది క్రైస్తవుల మీద మోపబడుతున్న నేరం కాదని చెప్పండి. యోహాను సువార్త 4వ అధ్యాయం రాస్తూ అట్టి వారి కొరకు తండ్రి వెతుకుతున్నాడు అని రాస్తుంది. అలాంటి వారి కోసం ఆయన వెతుకుతున్నాడు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? దేవునికి కృతజ్ఞత చెల్లించేవాడు ఎంతమంది? దేవుణ్ణి ఆరాధించేవాడు ఎంతమంది? ఇవాళ ఎఫ్రాయిం తన భార్య విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అనుకున్నాడు. తన కుమార్తె విషయంలో కృతజ్ఞత చెల్లించాలనుకున్నాడు. తన కుమారుని విషయంలో కృతజ్ఞత చెల్లించాలనుకున్నాడు. తన చిన్న కూతురు విషయంలో కృతజ్ఞత చెల్లించాలనుకున్నాడు. కృతజ్ఞత అనే భావం ఉందే, ఆ భావమే ఆయనకి ఎంత ఆనందమో. నేను మీకు ఒక మాట చెప్తాను. ఆ రోజు అబ్రాము ఇంకా అబ్రహాము అయ్యాడు. అబ్రహాము మోరియా పర్వతం మీద తన కొడుకుని తీసుకెళ్లి బలిపీఠం మీద పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన సరే చాలు దింపే అన్నాడు. చాలు దింపే అన్నాడు. ఎందుకని? ఏం చూశాడు ఆయన? నరకడానికి చూశాడా? ముక్కలు చేయడానికి చూశాడా? దహనబలి చేసేయడానికి చూశాడా? అందుకని సంతృప్తి చెందాడా? లేదు. మర్చిపోకండి, ఒక వ్యక్తిలో కనిపించిన విధేయత ఉందే, అది దేవునికి ఇంపైన సువాసన. మన అంతరంగ వైఖరి ఉందే, అది ఇంపైన సువాసన. అబ్రహాము ఆ రాత్రి వేళ దేవుడు చెప్పగానే నేను ఉదయం లేస్తాను, నా కొడుకుని తీసుకెళ్తాను, బలిపీఠం మీద పెట్టేస్తాను, దహన బలి అర్పించేస్తాను. అవును, మృతమైన గర్భంలో నుంచి బిడ్డనిచ్చిన వాడు ఖాళీ బూడిదైపోయిన బూడిదలో నుంచి కూడా నా కొడుకును మరలా ఇవ్వగలరు అనుకున్నాడు. అప్పుడే అతని ఆలోచన దేవునికి ఆరాధన. అప్పుడే అతని ఆలోచన దేవునికి ఇంపైన సువాసన అయింది. కార్యం జరగక మునిపే నీ అంతరంగాన్ని స్వీకరించేవాడుగా, నీ అంతరంగంలో ఆలోచనను స్వీకరించేవాడుగా, ఆరాధనగా దాన్ని అంగీకరించేవాడుగా దేవుడు ఉన్నాడు. రక్షించబడిన తొలి దినాలలో ఆరాధించడం నేర్చుకుంటే మొట్టమొదటిగా ఆరాధించడం ఏంటో విన్నాను నేను. ఫస్ట్ టైం నాకు 23వ సంవత్సరం అప్పుడు రక్షించబడ్డాను. ఒక ఆయన ఇలా అన్నాడు, ఆరాధన అంటే దేవునికి నూరవటం తగ్గు అని. ఆరాధించేవాడి దగ్గర దేవుని చెయ్యి ఎలా ఉంటుంది అన్నాడు. ఆరాధించేవాడు ఎలా ఉంటాడు అన్నాడు. మరి ఏడుపు చేస్తున్నారు. ఆరాధన అంటే నేను నీకు ఇవ్వటమా? కృతజ్ఞత అంటే ఇచ్చిన దానికి మళ్ళీ ఇవ్వడం. కానీ ఆరాధన అంటే ఇచ్చిన దానికి ఇవ్వడం కాదు, నా అంతరంగంలో నుంచి నేను ఇవ్వడం. దేవుడు ఎవరో నాకు బయలుపరచబడితే, ఆయన శక్తి సామర్థ్యాలు ఏమిటో నేను ఎరిగితే, ఆయన గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను తిరిగి ఆయనతో చెప్పడం. అప్పుడు దేవుడు చేయి సాగుకుంటాడు అన్నాడు. వెనక్కు నేర్చాను. అబ్బా ప్రభువా, ఇలా అనుకున్నాను, ఎవడు నీకు ఇవ్వగలడు? 1000 కొండల మీద పశువులు నీవి, భూమి దాని సంపూర్ణత నీది కదా, నీకు ఎవడిస్తాడు అనుకున్నాను. ఆరాధించేటప్పుడు నేను ఇస్తాను, నువ్వు తీసుకుంటావు అన్నమాట. నేను ఆరాధిస్తుండగా నీ చేతులు ఇలా పెడతాను అనమాట. బాగా ఆనందం. అందుకనే ఆరాధించడం అనే దాని మీద ఎంత మనసు పెట్టేవాడు. ఒక్కొక్క దైవ సేవకుని గురించి వింటుండేవాడు. ఒకరోజు ఇలా చెప్పాడు. ఆయన పేరు నోయల్ బాబు. ఆ దైవ సేవకుడి పేరు నోయల్ బాబు. నార్త్ ఇండియా. తెల్లవారుజామున ఆరాధిస్తుంటే కుర్రాడు, సంతో ఉన్న కుర్రాడు టేప్ రికార్డర్ ఆన్ చేసి పెట్టాడంట. ఒక టేప్ అయిపోయిందంట, రెండో టేప్ అయిపోయిందంట, మూడో టేప్ అయిపోయిందంట.
తెల్లవారుజామున 3 గంటలు దేవుని ఆరాధిస్తారట, ప్రార్థించడం కాదు. అది ఎంత అంతరంగానికి మాదిరిగా మారిందో. నేను లేవగానే మోకరించాలి, మోకరించాక దేవుడిని ఆరాధించాలి అని అప్పుడు నేర్చుకున్నాను. కానీ నేటి నా పిల్లకాయలకి ఆరాధించడం తెలియదు, ఆరాధన మీద లక్ష్యం లేదు, ఆరాధించడం అనే అభ్యాసం కూడా లేదు. అందువల్ల ఈ మాటలు చెప్తున్నాను. తన కుమార్తె ఇంకను బ్రతకక మునిపే అతడు ఆరాధకుడు. మనం బ్రతికాం, ఆయన మనల్ని తనతో కూడా లేపాడు, చచ్చిన మనల్ని తన రక్తంతో కడిగాడు, తన పునరుద్ధానంలో పాలుగొంపులు ఇచ్చాడు. మనం తిరిగి బ్రతికిన వాడు, నూతన జన్మ, నూతన సృష్టిగా మనం మారాం. కానీ ఎప్పుడు ఆరాధించాం? ఎప్పుడు ఆరాధించాం? మనకు ఒకటి తెలుసు, అడిగినవన్నీ ఇచ్చి ఉన్నామని నమ్మండి, అందుకని ముందుగా కృతజ్ఞత చెప్పేయండి అని. అవునా? ప్రభువు నాకు 2 ఆడపిల్లలు కొడుకునిచ్చినందుకు వందనాలని ముందే చెప్పారా అంటే అబ్బో భలే సంతోషంగా చెప్పాం. అప్పు తీర్చక ముందే యేసయ్య నువ్వు నా అప్పులన్నీ తీర్చేసినందుకు వందనాలు అడిగానుగా తీరుస్తాడని కదా. కానీ ఆయన ఏమై ఉన్నాడో, సజీవుడు అయ్యాను, నన్ను కూడా సజీవునిగా చేశాను, నేను నిన్ను ఆరాధిస్తాను, నేను బ్రతికి ఉన్నాను అంటే కారణం నీ జీవం. నేను మరణంలో నుంచి వెలుపలికి వచ్చానంటే నీ మరణం, నేను నిత్యం బ్రతుకుతాను అనంటే నీ పునరుద్ధానం కారణమయ్యా. ఎప్పుడైనా ఆరాధించాము? ఇతడు అధికారి నుండి, వయసులో పెద్దవాడయుండి ఒక యవనస్తుని ముందు మోకరించేలా అన్నాడు. అయ్యా జస్ట్ చెయ్యలా సాబ్ చాలు, నువ్వు రా, చెయ్యలా సాబ్, ఏం మాట్లాడక అసలు జస్ట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్ రా, ఇప్పుడే చచ్చిపోయింది నా కూతురు, నువ్వు వచ్చి చేయి సార్తో బతుకుతాయా అన్నాడు. అవునా? ఆయన ఎప్పుడో వచ్చాడు మన జీవితాల్లోనికి, కానీ ఎప్పుడో మనం బ్రతికాం, అయినా ఎంతవరకు మనం అన్నాడు ఆరాధించలేదు. మొదటి మాట చెప్పేశాను, రెండవ మాట తెచ్చుకోవడం. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము. ఇది ఒక మార్వెలస్ ఇన్సిడెంట్. అసలు ఆ దృశ్యం ఉందే అద్భుతం. మీరు ఊహించండి, అది సముద్ర తీరం, సముద్ర బొడ్డు, దోణిని ఒడ్డుకు లాగారు, 2 దోణిల నుండా నింపారు ఆ పడిన చేపల్ని వలలోంచి తీసి. ఎక్కిన దోణి నిండింది, పక్క నుంచి వచ్చిన యోహాను దోణి కూడా నిండింది. దోణి మీద ఇంకా ప్రభు కూర్చునే ఉన్నాడు. పేతురు కిందకి దిగాడు. దిగిన వాడు మోకాళ్ళు చేశాడు. ఎక్కడ మన కింద పాలరాయి, దాని మీద చిరుసాప, కొన్ని చోట్ల కార్పెట్, కానీ చీర ఎక్కడ మాసిపోద్దో అని భయం, ప్యాంట్ ఎక్కడ నలిగిపోద్దో అని భయం కదా. పేతురు ఆ చిత్తడి నేలలో, మంచి స్పేర్ కాదని అక్కడ మోకరించాడు. మాట అంటాను, ఎందుకు మోకరించి ఏమన్నాడు? లార్డ్ ఐఎమ్ ఎ రిచర్డ్ సిన్నర్ అన్నాడు. అయ్యా నేను పాపనయ్యా, నేను పాపాత్మునయ్యా అన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. నేటి దినం ఎక్కడ చూసినా ఆశీర్వాద సువార్త, ఆశీర్వాద పండగలు, ఆశీర్వాద గుడికలు, ఆశీర్వాద మహోత్సవాలు.
ఎక్కడ చూసిన ఇయ్యేగా. సువార్త కూడికెళ్ళావు, ఉద్యోగ కూడికెళ్ళావు. ఇప్పుడు ప్రతి వాడికి ఏది కావాల్సి వచ్చింది? యేసు ప్రభు అక్కర్లా, ఆయన ఆశీర్వాదం కావాలి. సువార్త అక్కర్లా, ఆయన ఆశీర్వాదం కావాలంటే. ఉద్యమం అక్కర్లా, ఆశీర్వాదం వస్తే మాత్రం దా. ఇప్పుడు పేతురు ముందు ఏమిటి? పేతురు ముందు కనిపిస్తుంది ఏమిటి? ప్రభు వచ్చేసరికి పేతురు, యోహాను, యాకోబులు ఏం చేసుకుంటున్నారు? తమ వలలు బాగు చేసుకుంటున్నారు. అంటే ఏమయ్యాయి? చిరిగినాయి, వాటిని కుట్టుకుంటున్నారు. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా వాళ్ళకి పడల, వట్టిపోయినాయి వలలు. ఇప్పుడు వచ్చాడైనా, పేతురు కొంచెం నేను ధోని ఎక్కడిస్తావా అని అడిగాడు. మరి మొన్న కనపడ్డాడు, అబ్బాయి నీ పేరు సీమోను, మీ నాన్న పేరు యోహాను, రేపు నువ్వు పేతురు అవుతావయ్యా అని చెప్పాడు. అంటే పేతురు యొక్క జీవితంలో భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఒక ముక్కలో చెప్పాడు ఆయన. మీ నాన్న నిన్న, ఇవాళ నీ పేరు సీమోను, రేపు నీ పేరు పేతురు, 3 చెప్పేశాడు. ఏమైపోతాం మనం? పిచ్చెక్కిపోతాం. మీ నాన్న పేరు చెప్పి, నీ పేరు చెప్పి, నీ ముద్దు పేరు ఎవడని చెప్తే ఏమంటాం? అసలు నా గురించి ఎలా తెలిసింది యూనివర్సిటీలో అనుకుంటాం. అంతే కదా చెప్పాడు. అంతేకాదు, నిన్న ఇంటికి వచ్చి అతను బాగు చేసేసాడు, ఇవాళ మళ్ళీ వచ్చి దూరం ఎక్కడిస్తావా అన్నాడు. కాదని ఎలా అంటాడు? సరే ఎక్కువ బాబు అన్నాడు, కొంచెం లోపలికి నడుపన్నాడు. నడిపిన తర్వాత గడపట్టుకునో తెడ్డు పట్టుకునో అటు ఇటు పోకుండా పడవ నాటితే జన సమూహాలతో ఈ పడవలు వేదికగా చేసుకుని ప్రసంగం చేశాడు ప్రభు. ప్రసంగం అంతా అయిపోయింది, ప్రసంగం వింటానే ఉన్నాడు. ఏం ప్రసంగం చేశాడో మాత్రం రాయలేదు. నీతో ఏం మాట్లాడాడు అన్నది దట్ వాస్ కెప్ట్ సీక్రెట్. ఈ వర్తమానం అంతా నీతో మాట్లాడినట్టు ఉండదు, ఏదో ఒక వచనం నీతో మాట్లాడినట్టు, అది నీతో వ్యక్తిగతంగా మాట్లాడింది. అలాంటిది ఏదో పేతురుతో ప్రభు మాట్లాడాడు. అంతా అయిపోయింది, ప్రజలందరూ వాక్యం విన్నారు, దే ఆర్ ఆల్ సాటిస్ఫైడ్. అప్పుడు ఒక మాట ఉంది, పేతురు వలవి లోతుకు నడిపిన తర్వాత వలవేయమన్నాడు. రాత్రి చేపలు లోతులో ఉంటాయి, పగలు చేపలు ఒడ్డుకు వస్తాయి. జాలరికే తెలిసి సంగతి. రాత్రి పూట లోపల వేటాడాలి, పగలు ఒడ్డును వేటాడాలి. కానీ ఇప్పుడు లోపలికి నడిపి ఇప్పుడు అన్నాడు. ఈయన వడ్రంగం చేసుకునేవాడు కదా, వడ్రంగా ఈ చేపల సంగతి ఏం తెలుసు? జాలరు నాకు తెలియాలి. కానీ ఇప్పుడు చేపలు లోపల ఎక్కడ ఉంటాయి? అయినా నీ మాట చొప్పున వేసాడు. వేసిన తరువాత ఆ వల లాగడం సాధ్యం కాల. పక్కన ఉన్న యోహాను, యాకోబులు పిలిచాడు. వాళ్ళు వచ్చారు, బయటికి లాగారు. ఆ చేపలన్నీ తీసేస్తే ఇతని ధోని నిండిపోయింది, వాళ్ళ ధోని కూడా నిండిపోయింది. ఇప్పుడు అతని కళ్ళు ముందు ఏముంది? 2-fold బ్లెస్సింగ్. ఒట్టిపోయిన వలలు, వ్యర్థమైన ప్రయాస, చిరిగిపోయిన వలలు, నేటి దినాన్న 2 దోణెలు మునిగేటంతటి చేపల విస్తారమైన రాశి. అప్పుడు ఏం జరిగింది? దేర్ ఇస్ ఎ రిపెంటెన్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ సైమన్. సీమోను అంతరంగంలో పశ్చాత్తాపం కలిగింది. కానీ నేటి దినాన్న ఈ ఆశీర్వాద సువార్త వల్ల పశ్చాత్తాపం కలుగుతోందా? పరిశుద్ధాత్మ చేత ఎవడైనా ఒప్పించబడుతున్నాడా? తన పాపాలు ఒప్పుకునేటువంటి అనుభవంలోకి ఎవడైనా వస్తున్నాడంటే లేదు. సంతోషిస్తా హల్లెలూయా నడుచుకుంటా పోతున్నారు తప్ప కన్నీటితో తన పాపాలు ఒప్పుకున్నాడు ఒక్కడు కనపట్టాల. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడేవాడు అప్పుడు కనపట్టాల. నేను పాపాత్ముడని ఒప్పుకునేవాడు అప్పుడు కనిపించడం లేదు. అందుకని ఆశీర్వాద సువార్త అది మరో సువార్తే కానీ వాస్తవమైన సువార్త కాదు. సీమోను పేతురు వచ్చాడు, ఆ సముద్రపు దరిన ఆ బురదమయంగా ఉన్న చోట మోకరించాడు. నేను పాపాత్ముడయ్యా అన్నాడు. ఇలా అంటాను నేను. ప్రభు పేతురుని క్షమించాడు.
అడిగాక పాపాత్మను క్షమించాడా? క్షమించక మునుపే పేతురు ఆరాధకుడు మోకరించాడు. ఆ భంగిమ ఏం చెప్తుంది చెప్పండి? ఐఎమ్ ఒబీడియంట్ టు యు లార్డ్, ఐఎమ్ వర్షిపింగ్ యు లార్డ్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యు లార్డ్. నువ్వేమిటి నాతోనే కలిగేసా? నువ్వేమిటి నా ఇంటికి రావటం ఏంటి? నువ్వేమిటి నాతో మాట్లాడటం ఏంటి? దీనికి నేను అర్హున్నా? లేదు ప్రభువా, నేను అనర్హుణ్ణి. ఒక వ్యక్తి తన అర్హతను గుర్తించి దేవుని అర్హత ఎరిగిన వాడు ఎప్పుడైనా వీరుడుగానే ఉంటాడు, అతడు ఆరాధకుడుగా ఉంటాడు, కృతజ్ఞత గలవాడుగా ఉంటాడు. ఇవి మనకున్నాయి. ఒక సంవత్సరం వాక్యం ఉంటే, ఒక్క సంవత్సరం వాక్యం ఉంటే ఒక్క సంవత్సరం వాక్యం ఉంటే ఇంకా విశ్వాస సేవకుల మాట అంటే విశ్వాసురాలు సేవకుల మాట ఎన్నో. ఎందుకని? ఆ వాక్యం నాకు తెలుసు కదా, నిన్నే చెప్పా. అవును, మొన్న ఎప్పుడు చెప్పినట్టున్నారు ఈ వర్తమానం, మీరు ఎక్కడ విన్నానే? ఏ స్థాయికి వచ్చేస్తారు? లూజింగ్ దేర్ ఒబీడియన్స్. క్వశ్చనింగ్ హిస్ నాలెడ్జ్. ఎంత బాధగా అండి, ఎంత దుఃఖం అండి, ఎంత దుఃఖం. పేతురు క్షమించబడక మునిపే, పేతురు క్షమించబడక మునిపే ఆరాధించడం అనిపించింది. అపరాధాల చేత, పాపాల చేత చచ్చిన మనం బ్రతికాము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మనం మన పాపాలు కొంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన ప్రతి పాపాన్ని క్షమించగలడు. చెన్నయ్య, మనం ఎవరు? అప్పుడు క్షమించబడిన వాళ్ళం. మనం క్షమించబడిన వాళ్ళం, క్షమించబడ్డాం, ఆయన ఆరాధించాము. వీఆర్ ఫర్గివెన్ పీపుల్. దేవుని చేత క్షమించబడ్డ వాళ్ళనే కానీ ఎప్పుడు మోకరించావు? ఎప్పుడు ఆయన ఆరాధించావు? ఎప్పుడు ఆయనకి కృతజ్ఞత చెల్లించావు? చెప్పండి దయచేసి. మీ మనస్సాక్షి జవాబు చెప్పుకోండి. భూమి మీదండి అన్ని ఉపకారాల కంటే అత్యున్నతమైన ఉపకారం ఏమిటో 103వ కీర్తనలో రాస్తూ, మరణము నుండి నా సమాధి నుండి నా ప్రాణాన్ని అంటాడు, నా పాపములను క్షమించావు అంటాడు. మరణంలో నుంచి జీవంలోనికి దాటడం ఉన్నతమైన ఉపకారము. పాపం క్షమించబడి పరిశుద్ధుడిగా మారడం ఉపకారమని దావీదు భక్తుడు జ్ఞాపకం చేసుకుని నా ప్రాణమా ఎప్పుడూ మర్చిపోవద్దు, గుర్తు చేసుకుంటూనే ఉండు, దాని విషయం ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞత చెప్తూనే ఉండు, ఆరాధిస్తూనే ఉండు అని చెప్పుకున్నాడు. కానీ మనం అయితే ఆరాధకుడు కాదు. క్షమించబడ్డ నువ్వు ఇంకా ఆరాధించకపోవడానికి మా అమ్మ రాత్రి 4 మీటింగ్స్ నుంచి వస్తున్నాం. వస్తుండగా నా కొడుకు ఫోన్ చేశాడు. ఎక్కడున్నావు నాయన? ఇంకా విజయవాడలోనే ఉన్నాను నాన్న. ఏమయ్యా ఇంకా అవ్వలేదా అంటే, ఇప్పుడే నా ఇంటికి బయలుదేరుతున్నాను అన్నాడు. అని మెసేజ్ పెట్టాను, చూశారా నాన్న అన్నాడు. చూడలేదు కొడుక అన్నాడు. నేను నా కొడుకుని కొడుక అని పిలుస్తాను. చూడలేదు కొడుక అన్నాను. చూడలేదా అన్నాడు. చూస్తుంటే నేను ఎప్పుడో కృతజ్ఞత చెప్పేవాడిని. వాడు స్కేల్ 3 ఎగ్జామ్ రాశాడు, పాస్ అయ్యాడంటే మెసేజ్ పెట్టేసాడు ఎప్పుడో. కానీ నేను స్విచ్ ఆఫ్లో ఉంది. మనం కూడా స్విచ్ ఆఫ్ అయి ఉన్నాం. ఫర్ గ్రాటిట్యూడ్ అండ్ వర్షిప్. ఆరాధనకి, కృతజ్ఞత భావానికి స్విచ్ ఆఫ్ అయిపోయిన మనుషులు మనం. లోకం కోసం బతుకుతున్నవాడు, మన కోసమే బతుకుతున్నవాడు. దేవునికి కృతజ్ఞత చెల్లించాలన్న స్పృహ లేని మానవులు మనం. అబ్బాబ్బా, ఎంత గొప్ప, ఎంత బాధాకరం.
ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలా చేయడం యేసుక్రీస్తునందు ఇది దేవుని చిత్తం రాసి పెట్టాడు పౌలు గారు తెస్సలోనికీ సంఘానికి రాస్తూ. కానీ అది లేదుగా. ఎంత రుణస్థులు దేవునికి, ఎంత చెల్లించబద్దులు దేవునికి. దినాలు గడిచిపోయాయి, సంవత్సరాలు జరిగిపోతున్నాయి, అపరాధాల చేత పాపాల చేత చచ్చిన మనం బ్రతికాము, అయినా కృతజ్ఞత లేదు, అయినా ఆరాధనకు కాలేదు. మనం చేసిన గత పాపాలన్నీ, అతిక్రమాలన్నీ, దోషాలన్నీ క్షమించబడ్డాయి, అయినా సరే కృతజ్ఞత భావమే మన అంతరంగంలో లేదు. సోదరుడు భక్తి అన్న మాట మర్చిపోలేదు. ఆయన కొంచెం నత్తి కదా, ఇలా అనేవాడు, తెలుపుతుడే the burning day is so fresh unto me అనేవాడు. ఈ రోజుకి నేను తిరిగి జన్మించిన ఆ రోజు నాకు ఇంకా తాజాగానే ఉంది నా మనసులో. ఎలా క్షమించాడు నన్ను, ఎలా బతికించాడు నన్ను, ఎలా అంగీకరించాడు నన్ను, అది ఇంకా నా అంతరంగంలో తాజాగానే ఉంది అన్నాడు. 30 ఏళ్ల క్రితం రక్షించబడాలి కదా, అహంకారంగా మారింది, దీనత్వం లేదు ఇవాళ. విశ్వాసులందరూ దీనులైతే దేవుని సన్నిధి ఎంత నిండాలుగా దొరికేది. విశ్వాసులందరూ విధేయులైతే దేవుని జీవం ఎంత ప్రవహించి ఉండేదో. దుర్భాగ్యం బాగా మూడో మాట చెప్పాడు, మత్తయి సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. వారు జనసమూహమునకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ఇక్కడ లేఖనం చెబుతుంది, జన సమూహములు ఆయనతో ఉండగా, వేలాది మంది జనం ఉండగా ఆయన కాళ్ళ మీద పడడం ఎలాంటి? మాట్లాడండి, యెహోవా నీవు 10,000 కంటే శ్రేష్ఠుడు అని చెప్పడం, నీతో సాటి ఎవడయ్యా అని చెప్పడం, ఇక్కడ నిలబడి ఉన్న వాళ్ళందరిలో నీ వంటి గనుడు ఎవరయ్యా అని చెప్పడం, అది మోకరించడం. ఆ తండ్రి మోకరించాడు. ఎందుకు? దేర్ ఇస్ ఎ ప్రాబ్లం ఇన్ హిస్ ఫ్యామిలీ. కుటుంబంలో సమస్య ఉంది. కొడుకు చాంద్రరోగి. చాంద్రరోగి అంటే మోక్ష రోగం అని చెప్పారు. చాంద్రరోగి అంటే అర్థం ఏంటంటే, చంద్రునికి 2 పక్షాలు ఉంటాయి. 15 రోజులు పెరుగుతుంటాడు, 15 రోజులు తరుగుతుంటాడు. 2 పక్షాలు ఉంటాయి. మన తెలుగు వాళ్ళు కృష్ణపక్షం అని, శుక్లపక్షం, 2 పక్షాలు అంటారు. పెరుగుతూ తరుగుతున్న సమయాలలో అటు శాంతం పెరిగినా తన ఆధీనంలో తాను ఉండడు, శాంతం పెరిగినా తన ఆధీనంలో ఉండడు. ఇలా అంతా కొంతమంది లేచి గొడవ చేస్తుంటారు ఇంట్లో. ఎరా అమావాస్య ఇంటి కూడా అర్థమైంది మీకు? అది చంద్రరోగం అంటే. అని తరచు నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడుతుంటాడు ఆయన. తరచు నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడుతుంటాడు. దాని అర్థం ఏమిటి చెప్పండి? హిస్ నేచర్ ఈజ్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్. అతని స్వభావం అతని ఆధీనంలో ఉండదు. చెయ్యొద్దన్నది చేస్తాడు, నష్టం జరిగించుకునే దాంట్లో పడుతుంటాడు. కుర్రాడంతా అంతే. కుర్రాడేంటండి, పెద్దవాడు మాత్రం, ముఖ్యంగా ఆడవారు, సిస్టర్స్. ఈ ఒక్కసారి సేవకుడే చెప్తుంటాడు, కేకలేస్తుంటాడు, నీకు సీరియల్ చూసే అలవాటు ఉంటుంది, పిచ్చి మానుకో అంటుంటాడు. మానేయాలనుకుంటావు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఇవాళ అన్నీ ఉంటుందో పోదో, అదొక్కటి చూసి ఇంకా తర్వాత మానేస్తాడు.
మరి సస్పెన్స్ లో ఉన్నా కదా. 6 సంవత్సరాలైన సస్పెన్స్ చేయాలి. నీకు తెలుసా? నీకు తెలియకుండానే నువ్వు నీళ్ళలో పడి మునిగిపోతుంటావు, నిప్పుల్లో పడి కాలిపోతుంటావు. నీ స్వభావం నీ ఆధీనంలో లేదు, వాయుమండలాధిపతి ఆధీనంలో పోయింది. ఇతని కొడుకు స్వభావం అలా ఉందంట. తరచు నిప్పుల్లో నీళ్ళలో పడుతున్నాడు. బాగు చేయవా అని అడిగాడు. అడగడానికి ముందేమయ్యాడు? అవునా? అపరాధాల చేత పాపాల చేత చచ్చిన మనం బ్రతికాము. పాపం క్షమించబడింది. అంతేకాదు, మనం ఏమయ్యామో తెలుసా? నూతన సృష్టి అవ్వడం వల్ల ఆత్మ స్వభావం గలవాడమయ్యా. ఆత్మ స్వభావం. We have received a new nature by the new creation. నూతన సృష్టి ద్వారా నూతన స్వభావం నీకు వచ్చింది. అది ఆత్మ స్వభావం. అందుకని రోమాపత్రికలో రాస్తూ పౌలు గారు అద్భుతమైన మాట కూడా చెప్పారు. ఏం చెప్పారో చూడండి దయచేసి. 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఆ స్వభావం నుండి ఆ పిల్లాడు ఇంకా విడిపించబడాల. అయినా తండ్రి ఆరాధకుడుగానే ఉన్నాడు. మనం ఆ ఆదాము స్వభావం నుండి విడిపించబడి కడపటి ఆదామైన క్రీస్తు స్వభావాన్ని కలిగిన వాళ్ళమయ్యా. దైవాత్మ స్వభావం. ఇదివరకు కొత్త సినిమా వస్తే క్యూలో నిలబడి చొక్కా చించుకోకపోతే నెమ్మదుండేదా? అభిమాన హీరో కదా, మొట్టమొదటి టికెట్ నాదే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఆ కొత్త బ్రాండ్స్ వచ్చిందనుకోండి, నేనే మొట్టమొదటి తాగాలి అనుకునే మనిషి కదా. ఇప్పుడు దాని వాసన పడుతుందా కదా? అది ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్? దేర్ ఇస్ ఎ బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ యువర్ నేచర్. నీ స్వభావంలో అనూహ్యమైన మార్పు, గొప్ప మార్పు కలిగింది. ఆ చాంద్ర రోగి ఇంకా బాగుపడాలా, కానీ ఈ చాంద్ర రోగులు బాగుపడ్డా. కానీ ఆరాధించే ఎప్పుడైనా, దేవా నీవు నాకు ఇచ్చిన ఈ నూతన స్వభావాన్ని బట్టి నేను రుణస్తున్నాయని. నువ్వెవరో చెప్తున్నాను ఇప్పుడు, నా సృష్టికర్త. నేను తరచుగా మునిగిపోతూ తరచుగా కాలిపోతూ ఉండే స్వభావం నాది. కానీ నువ్వేం చేసావంటే నన్ను నిలిపావు, బండ మీద నిలబెట్టావు. నా పాదాలు జారకుండా ఉండడానికి నాకు నూతన స్వభావం ఇచ్చావయ్యా. ఇప్పుడు నేను కృతజ్ఞత చెల్లించాను దేవుడు. భౌతిక సంబంధమైన మేడకు దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. అదే సమయంలో ఆత్మ సంబంధమైన మేలుకి బ్రతకడం, ఆత్మ సంబంధమైన మేలు, పాప క్షమాపణ ఆత్మ సంబంధమైన మేలు, నూతన స్వభావం ఆత్మ సంబంధమైన మేలే. 4వ మాట చెప్పి ముగిస్తాను. భోజనం చేయడానికి వెళ్ళిపోతుంది కానీ లూకా సువార్త 24వ అధ్యాయం 52-53 వచనాలు. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేయుచుండెను. ఇది ఒకరిద్దరు కాదు, వారు అనే పదం ఇప్పటి వరకు మనం పర్సనల్ గా చూసాం. ఇప్పుడు కలెక్టివ్ గా మాట్లాడుతున్నాడు. ఎవరు వీళ్ళు? అపోస్తలులు. ఎవరు వీళ్ళు? శిష్యులందరూ, ఇంక్లూడింగ్ సిస్టర్స్ ఆల్సో. అందరూ కలిశారు, అందరూ దేవాలయానికి వచ్చారు. అందరూ ఏం చేశారు? నమస్కారం చేశారు. అంటే వర్షిప్ అని అర్థం. నమస్కారం చేశారు, 2 చేతులు జోడించారు, మోకాళ్ళ మీద ఉన్నారు, చేతులు ఇలా పైకి పెట్టారు, ఆయనకి నమస్కారం చేశారు. చేసి ఆయనకి స్తోత్రం చేయించుండని
స్తోత్రం అంటే మనకు స్తోత్రం 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 కాదు. ఇప్పుడు పెద్ద వ్యాపకం, పెద్ద అలవాటైపోయింది అది. స్తోత్రం 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 అంటే ఏంటి అర్థం? ప్రైజ్ 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 అదా? దేవా, నువ్వు అప్పటి నుంచి మమ్మల్ని ఎలా వేరు చేసేవయ్యా? ఐ ప్రైజ్ యు లార్డ్. చచ్చిన నేను ఎలా బతికించేవయ్యా? నేను నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నీకు ధన్యవాదాలు చెప్తున్నాను ప్రభు. అది అర్థం. నాకు నూతన స్వభావం ఇచ్చావు, ఆత్మ స్వభావం. ఎలా రుణం తెచ్చుకోను నేను? అయ్యో, నేను చెయ్యాలనుకున్నది చేయలేక ఏది చేయకూడదు అనుకుంటాను అది చేసే స్వభావం కలిగిన వాడిని నన్ను ఎలా మార్చావు నువ్వు? నేను వందనాలు చెప్తున్నాను బాబు, థ్యాంక్స్ అయ్యా, అది చేస్తాను అన్నమాట వాడు. ఈ 4వ దానిలో ఎందుకు ఎప్పుడు ఆరాధన చేశారు వీళ్ళు? చూడండి, ఆయన ఏమన్నాడు 48వ వచనం. ఈ సంగతులకు మీరే సాక్షులు. 49, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి, విన్నారు మీరు, ఆదరణకర్తను పంపుతానని చెప్పిన తరువాత ఆయన ఆరోహణమయ్యాడు. ఒలీవల కొండ నుంచి దేవాలయానికి వచ్చి వాడు మోకరించారు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు పంపబడక మునిపే వారు ఆరాధిస్తున్నవాడు. పంపుతానని చెప్పాడు, ఇంకా పంపలా. ఆ 50వ రోజు, పెంటాస్ అంటే 50 అని అర్థం. పెంటికాస్ట్ అంటే 50 రోజులకు వచ్చేదని అర్థం. ఆ రోజున వాళ్ళకి ప్రభుత్వాల పండుగ చేసేవాడు. ఇవాళ వేరైపోయింది, అప్పుడు డినామినేషన్గా మారిపోయింది. ఆ రోజున వాళ్ళు ఆరాధించారు. ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడిని పొందారు వాళ్ళు. మనమైతే తిరిగి జన్మించిన మనం, క్షమాపణ పొందిన మనం, ఆత్మ స్వభావం కలిగిన మనం ఆ పరిశుద్ధాత్మనికి ఆలయం. రక్షించబడిన రోజున నీలోనికి ఆదరణకర్త అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు కృపా ప్రవేశం నీలో చేశాడు. నీవు ఆయనకు ఆలయం. ఆలయం నేను నీవు ఆరాధించేటైన మనల్ని మనం వర్షిప్ చేసుకునేవాడు. ఈ అందరిలోకి నేనే అందంగా ఉంటాను, ఈ అందరిలోకి నేనే తెల్లగా ఉంటాను, ఈ అందరిలోకి నేనే ఎత్తుగా ఉంటాను, ఈ అందరిలోకి నేనే బాగా మాట్లాడతాను, ఈ అందరిలో నేనే అద్భుతంగా ప్రార్థన చేస్తాను, ఈ అందరిలో నేనే ఎక్కువ ఇచ్చేది. మనల్ని మనం వర్షిప్ చేసుకోవడం అలవాటైంది. కానీ మనం మన కొరకు ప్రాణం పెట్టిన వాడిని ఆరాధిస్తున్నప్పుడు ఈ 4 సందర్భాలు మన కళ్ళ ముందు వచ్చినప్పుడు మనం ఈ 4 కదా నేరం మోపబడుతున్న వాడిగా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆరాధించాలి? ఈరోజు ఎవరు ఆరాధించాలి? ఎఫ్రాయిం ఆరాధించాలి. ఎవరు ఆరాధించాలి? ఎఫ్రాయిం అల్లుడు ఆరాధించాలి. ఎవరు ఆరాధించాలి? ఎఫ్రాయిం కొడుకు ఆరాధించాలి. ఎవరు ఆరాధించాలి? ఎఫ్రాయిం భార్య ఆరాధించాలి. ఎఫ్రాయిం పిల్లలు ఆరాధించాలి. మరి మనం ఇన్ని ఆత్మీయ మేళ్లు పొందిన మనం ఆరాధించక్కర్లేదా? వాళ్ళు ఆరాధించడానికి కూడికి పెట్టుకున్నారు, కృతజ్ఞత చెల్లించడానికి కూడికి పెట్టుకున్నారు. కానీ ఇప్పుడైనా ఆరాధిస్తారా? మోకరితో వచ్చినటువంటి వార్తికులు పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలతోటి సెలవు తీసుకుంటాను. దయచేసి అలా కూర్చుంటే మనకి నాని దేవుడు ప్రేమించి వారి సంతానం పాపలు ఇచ్చారు. దయచేసి మీరు పాప నామకరణ చేస్తారు కనుక ఈ ప్రార్థన ద్వారా ఇది మనం దేవుడు మనకు సిద్ధపరిచిన విధంగా పాల్గొన్నారు. నన్ను చూసి నవ్వుతున్నాడండి. తండ్రి
గురించి కొరత తీర్చిన దేవుడు స్తుతిస్తున్నాను. కుమారులు సంతోషం గల తల్లిదండ్రులుగా చేశారు, కుమార్తె సంతోషం గల తల్లిదండ్రులుగా కూడా వీళ్ళు చేశారు. ఈ బిడ్డకు పేరు పెడుతున్నాను. తాను భూమి మీద దీర్ఘాయుష్మంతురాలుగా జీవించినంత కాలం ఆ పేరు తన జీవితంలో సార్థకత అవడానికి సహాయం కోరుతున్నాను. మేరీ జోన్స్ అని నీ నామం పేరుగా దానికి పేరు పెడుతూ ఉండేది. మీరు ఆమెనని స్థిరపరచండి నాయన. చిన్ననాటినే రక్షించబడడానికి సహాయపడండి. తల్లిదండ్రుల సంతోషం బిడ్డ ద్వారా పరిపూర్ణం కావడానికి కృపగలరు. జ్ఞానంలో ఎదగడానికి, నీ వాక్యంలో ఎదగడానికి, ఆత్మలో బలమొందడానికి, అనేకులు తనలో మిమ్మల్ని చూడడానికి సాయించారు. నీ చేతులకే కుటుంబాన్ని అర్పించుకుంటూ ఈ బిడ్డను పెంచడానికి అవసరమైన జ్ఞానం వారికి ఇవ్వండి. ఎప్పుడు ఎలా నేర్పాలో బోధలను శిక్షలను పెంచే కృప వారికి ఇవ్వండి. యేసు ప్రభు వారి పేరు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మేరీ జోన్స్ అంటే జోన్స్ కదా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు. మహాగరుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మరోసారి తమ్ముడు ఎఫ్రాయిము కుటుంబ సంఘపక్షంగా మీ దయగల పాదాల సమీపానికి వస్తున్నాం. ఏమిచ్చి నిర్వహణానికి తీసుకోగలను ఆయన. లోకంలో నుంచి మమ్మల్ని ఎవరు వెలుపలికి తెస్తారు? మరణంలో నుంచి మమ్మల్ని ఎవరు వెలుపలికి తెస్తారు? పాపంలో నుంచి మమ్మల్ని ఎవరు వెలుపలికి తీసుకొని రాగలరు? శరీర స్వభావంలో నుంచి మమ్మల్ని ఎవరు వెలుపలికి తెస్తారు? నేను లోకం చేత నిండి ఉండే ఈ ప్రపంచంలో నీ ఆత్మ చేత నిండి ఉండడం మాత్రమే కాదు, నీ ఆత్మకు ఆలయంగా మమ్మల్ని ఎవరు చేస్తారు? ఇదంతా చేసిన గొప్ప తండ్రివని నేను ఆరాధిస్తున్నాను. నీ ప్రియకుమారుల్లో మీరు అనుగ్రహించిన ఆ మహావాత్సల్యత కొరకు, మీరు బయలుపరిచిన ఆ మహోన్నతమైన ప్రేమ కొరకు తల వంచి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ గత సంవత్సరంలో వచ్చిన కష్టం వద్ద, శ్రమ వద్ద, పరీక్షల వద్ద, తమని ఆరోగ్యం వద్ద మీరే నిలిచారు, మీరే బలపరిచారు, మీరే కన్నీటిని తుడిచారు. తండ్రి, ఆపరేషన్ విషయంలో సాయపడ్డారు, బయాప్సీ రిపోర్ట్ విషయంలో సాయపడ్డారు, అమ్మాయి కాన్పు విషయంలో కృపనిచ్చారు, బిడ్డ చదువు విషయంలో సాయం చేశారు, పాప డిగ్రీ విషయంలో కలుగు చేసినందుకే స్తుతిస్తున్నాం. అంతేకాదు మీరు ఉన్నట్టుగా సంఘం అందరితోనూ, బంధువులు స్నేహితులతోనూ సమాజం మధ్య నిన్ను ఆరాధించాలని, నీకు కృతజ్ఞత చెల్లించాలని మీరు రాసులు చేసిన ఆలోచనను మీరు సఫలపరిచారు. తల వచ్చి కృతజ్ఞత చెల్లిస్తూ మీరు వారి కృతజ్ఞతను స్వీకరించేవారు కనుక మీకు రుణస్థులమని చెప్తూ మీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమయ్యా? గొప్పవాళ్ళమే కదా, కానీ మీరు మమ్మల్ని ప్రేమించిన తండ్రి అని మేము ఆరాధిస్తున్నాం. మాలో నిలిచి ఉన్న వాడిని ఆరాధిస్తున్నాం. మమ్మల్ని స్నేహితుడిగా పిలిచిన వాడివని ఆరాధిస్తున్నాడు. భూమి మీద మమ్మల్ని సాక్షులని చెప్పిన వాడిగా మీరు ఉన్నందుకే నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ముందున్న సమయం ఆశీర్వాదకరంగా చేయండి అని యేసు ప్రభు వారి పేరుతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రియు, మన రక్షకుడును, మన ఆదరణకర్తయునైన దేవుని యొక్క కృపయు సమాధానం కూడున్న మనకు, మన ప్రార్థనలు కోరుతున్న వారికి సదాకాలం తోడేయును గాక. ఆమేన్.